టెంపుల్స్ పైన కి సంబంధించిన పొజిషన్స్ ఉన్నవి కూడా ఉంటాయి. ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటాయంటే సార్, ముగ్గురు నలుగురు ఆఖరికి జంతువులతో కూడా చేసేవి కనిపిస్తుంటాయి మనకు. అసలు భక్తితో చూసే ఒక టెంపుల్ పైన ఇట్లాంటివి ఎందుకు ఉన్నాయి సార్? కంటి చూపు ఎక్కడ పడుతుందో అక్కడ ఆ వరుస చుట్టూ శృంగార భంగిమలే. ఎందుకు ఆ శృంగార భంగిమలు అని అంటే, గుడికి పోయినప్పుడు జాతరలో ఒక్క రాత్రి అయినా నిద్ర చేయాలి అని నియమం పెట్టారు. అక్కడ నిద్ర చేయటం వల్ల ఏమైంది, గుడి చుట్టూ తిరుగుతారు, తిరిగిన తర్వాత అక్కడ నిద్ర చేస్తారు. అదిగో కనీసం అప్పుడు వారికి ఏం చెయ్యాలో తెలియకుండా గడిపే ఒక జీవన విధానం నుంచి ఆ రోజు ఒక కొత్త ఆలోచన మెరుస్తుంది. అదిగో ఆ బొమ్మలన్నీ వాళ్ళకి స్ఫూర్తివంతంగా కారకాలుగా ప్రేరకాలుగా ఉంటూ, ఓ నువ్వక్కడా నేను ఇక్కడా కాదు, మన ఇద్దరం కలిసి కలగలుపుగా దాంపత్య జీవితాన్ని, మైథున సుఖాన్ని ఆస్వాదించాలి అన్న విషయం వాళ్ళకి చెప్పకనే చెబుతాయి ఆ బొమ్మలని. అంతే తప్ప ఏదో లోపలికి వెళ్తేనేమో దేవుడు, మళ్ళీ దేవుడు చుట్టూ ఇదంతా బూతు, ఈ బూతు అని అనుకోవటానికి లేదు.